ఒక సినిమా మొత్తం హీరో పెర్ఫార్మెన్స్ మీద నిలబడగలదా? రావు బహదూర్ చూసాక నా ఆన్సర్ ఆల్మోస్ట్ ఎస్. కానీ ఒక పెద్ద ప్రాబ్లం కూడా ఉంది. అదేంటో చూద్దాం. సత్యదేవ్ హీరో కాదు, ఈ సినిమాలో క్యారెక్టర్ గానే కనిపిస్తాడు. పెర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ ఏడాది బెస్ట్ పెర్ఫార్మెన్స్ లిస్ట్ లో ఈజీగా ప్లేస్ సంపాదిస్తాడు. స్టోరీ విషయానికి వస్తే, లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ వ్యక్తి తన రెండో కొడుకు గురించి ఉన్న ఒక డౌట్ ని క్లియర్ చేసుకోవడానికి చేసే జర్నీ చుట్టూనే సినిమా తిరుగుతుంది. అదే సినిమాలో మెయిన్ పాయింట్. పాజిటివ్స్ విషయానికి వస్తే, సత్యదేవ్ యాక్టింగ్ ఒకటే టికెట్ మనీ రికవర్ చేస్తుంది. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి ఎక్స్ప్రెషన్స్ వరకు ఎవ్రీ ఫ్రేమ్ లో తన ఎఫర్ట్ కనిపిస్తుంది. బీజిఎం కూడా సాలిడ్ ఉంది. కొన్ని సీన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ కూడా క్లాసీగా ఉన్నాయి. లిమిటెడ్ బడ్జెట్ లో ఇంత క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడం డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాల్సిందే. డైలాగ్స్ కూడా చాలా ప్లేసెస్ లో థాట్ ప్రొవోకింగ్ గా ఉంటాయి. కానీ ఇక్కడే సినిమా ట్రాక్ తప్పింది. డైరెక్టర్ వెంకటేష్ మహా ట్విస్ట్ మీద కొంచెం ఎక్కువే డిపెండ్ అయ్యాడు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ స్లో అవుతుంది. రన్ టైం కూడా ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే ఇంపాక్ట్ ఇంకా బాగుండేది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అవుతాయి, కానీ ఇంకొన్ని మాత్రం ప్రీచ్ చేస్తున్న ఫీలింగ్ ఇస్తాయి. క్లైమాక్స్ లో ట్విస్ట్ సర్ప్రైజ్ చేస్తాయి, కానీ నేచురల్లీ వచ్చినట్టు కాకుండా ఆడియన్స్ ని షాక్ చేయడానికి పెట్టినట్టు అనిపిస్తుంది. ఫీమేల్ క్యారెక్టర్ రైటింగ్ కూడా ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉండాల్సింది. ఓవరాల్ గా రావ్ బహదూర్ పర్ఫెక్ట్ మూవీ కాదు, కానీ సత్యదేవ్ కెరీర్ లో మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ అని చెప్పొచ్చు. పెర్ఫార్మెన్స్ కోసం ఒకసారి చూడొచ్చు, కానీ స్క్రీన్ ప్లే నుంచి మిరాకిల్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. టాక్సీ.